కేటాయించారు. అంటే 912 ప్లస్ 48 960 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు ఇది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణకు 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు గోదావరి నదిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు. శాసనసభలో పెట్టి అందరు ఎమ్మెల్యేలకి ఇచ్చినారు. ఇంత స్పష్టంగా ఇది డాక్యుమెంట్, అది అసెంబ్లీ దాంట్లో రికార్డ్స్లో పోతే కూడా ఈ డాక్యుమెంట్ ఈ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ డాక్యుమెంట్లో ఉంటుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఉంటుంది. దాని తర్వాత ఇదే జిఆర్ఎంబిలో 5th June 2020 అది 9th జిఆర్ఎంబి మీటింగ్, 9వ జిఆర్ఎంబి మీటింగ్లో మన స్టేట్ తరఫున మనం మాట్లాడినాం. అదే జిఆర్ఎంబి మీటింగ్లో కూడా ఏం మాట్లాడినామంటే, the Telangana combined state Andhra Pradesh has estimated 75% dependability in Godavari with its territory as 1480 TMC presented before Justice Sri Krishna Committee. Honorable Chief Minister of erstwhile Andhra Pradesh has communicated the information to the members of Legislative Assembly in January 2014 that the allocation to Telangana region in Godavari is 967 TMC. అని ఇట్లా చెప్తూ 967 టీఎంసీలు తెలంగాణ కేటాయించిండ్రు, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు చెప్పిండ్రు. దాని ప్రకారంగా తెలంగాణకు 967 టీఎంసీల ప్రాజెక్టులు క్లియర్ చేయండి అని జిఆర్ఎంబి మీటింగ్లో ఆ రోజు మేము మాట్లాడినాము. అది మినిట్స్లో కూడా ఉంది, జిఆర్ఎంబి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది అంటే ఇంత స్పష్టంగా తెలంగాణకు నీటి హక్కులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నంతసేపు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్. ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు హాజరైనరు? ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ హాజరైండు. ఆయన సంతకం కూడా ఉంది, దీని వెనుక ఆయన సంతకం కూడా ఉంది ఆదిత్యనాథ్ దాస్ది. బీఆర్ఎస్ ఉన్నంత కాలం 968 టీఎంసీలు తెలంగాణకు లేవు అని ఆంధ్రప్రదేశ్ అడగలే. మన ప్రాజెక్టులు పెడితేనే పోయినాం, క్లియరెన్సులు వస్తేనే పోయినాయి, ఎజెండాలో మాట్లాడినాం, మీటింగ్లలో చెప్పినాం, మినిట్స్లో రికార్డ్ అయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో ఇక మా చేతి కింది మనిషి వచ్చిండని చెప్పి మీకు 968 లేవు పో, మీకు ఇచ్చిన అనుమతులు రద్దు పో అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇది ఇవాళ తెలంగాణ దౌర్భాగ్యం. ఇవాళ రాష్ట్ర హక్కులు కాపాడాల్సింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇవాళ ఒక బొమ్మలాగా కూర్చుంటే, ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. నీళ్లు అనేది జీవితం, నీళ్లు లేని జీవితమే ఉండదు. యు ఆర్ నాట్ పర్మనెంట్, వీఆర్ నాట్ పర్మనెంట్, బట్ స్టేట్ ఈస్ పర్మనెంట్, పీపుల్ ఆర్ పర్మనెంట్, ప్రజల అవసరాలు పర్మనెంట్. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నీ స్వార్థం కోసమో నీ రాజకీయాల కోసమో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. చరిత్రహీనుడుగా, ద్రోహిగా మిగిలిపోవద్దని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఈ ఎజెండాను రద్దు చేయించండి, తెలంగాణ హక్కులు కాపాడండి, సమ్మక్క సాగర్కు రావాల్సిన మిగతా అనుమతులను సాధించండి. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆ రోజు తెలంగాణ సగం నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని ఆనాటి మా ప్రభుత్వం పట్టుబట్టింది, మినిట్స్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో సగం నీళ్లు తెలంగాణకు దక్కే విధంగా ఆనాటి మా స్టాండ్ను మీరు గట్టిగా తీసుకొని నీళ్లు సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయాల కోసం మేము మాట్లాడతలేం, మీలాగా బట్టగాల్చి మీదేసే రకం అసలే కాదు మేము. ఇది రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతినేటువంటి అంశం కనుక, అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కనుక ఇవాళ మీ దృష్టికి తెస్తా ఉన్నాం. మరి మీ దృష్టికి వచ్చి మీరు మౌనంగా ఉన్నారా? మీరు లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా వచ్చిందా? రాకపోతే తక్షణమే స్పందించి ఇప్పటికైనా మేల్కొనండి, బేషిజాలు రాజకీయాలు పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. థ్యాంక్ యూ.